BR9 టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా జగంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన తూర్పు కాపుల సంఘం 20 కుటుంబాలు జగంపేట రావులమ్మ తల్లి ఆలయం వద్ద జగంపేట నియోజకవర్గ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో టీడీపీలోకి స్వాగతం పలికారు. అనంతరం కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో బీసీలకు ఎంతో అనుబంధం ఉందని, బీసీలకు ఆదుకున్న పార్టీ తెలుగుదేశం అని, రేపు రాబోయే రోజుల్లో బీసీలకు 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్, బీసీలకు కుల వృత్తులను ప్రోత్సహిస్తూ ఆదరణ పథకం, బీసీలకు రక్షణ చట్టం తెచ్చి బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుందని, బీసీ డిక్లరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాబట్టి బీసీలందరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయనున్న ఉదయ్ శ్రీనివాస్ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించి ఈ రాక్షస పరిపాలన అంతం చేద్దామని ఆయన అన్నారు. తమ్ముడు ముందు మన్నేరుపాలెం జాయిన్ మన్నేరుపాలెం వెళ్ళిపోతే వీళ్ళ నుంచి పెడతాను వీడియో అది బ్రదర్స్ కలయిక జోహార్ జోహార్ నాయకత్వం వదలాలి వదలాలి రవి కలగ ఉంది నీకు. పల్రాజు పేరు